శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ మాత్రే నమః. ఈటీవీ ప్రేక్షకులకి నమస్కారం. శుభమస్తు కార్యక్రమానికి స్వాగతం. శుభమస్తు కార్యక్రమంలోని గ్రహఫలం అంశంలో ద్వాదశ రాశుల వారి శుభాశుభ ఫలితాలు, ద్వాదశ రాశుల వారు ఎటువంటి పరిహారాలను పాటించాలి, అలాగే శివునికి నాగాభరణం అలంకరించటంలోని ఆంతర్యం ఏమిటి అనే విషయాన్ని శ్రీరస్తు అనే అంశంలో తెలుసుకుందాం. ముందుగా నేటి పంచాంగం. స్వస్తి శ్రీ చాంద్రమాన విశ్వావసునామ సంవత్సరం, ఉత్తరాయణం, వసంత ఋతువు, చైత్రమాసం. ఈరోజు తిథి బహుళ అష్టమి, మధ్యాహ్నం 1:49 వరకు. నక్షత్రం ఉత్తరాషాఢ, ఉదయం 8:05 వరకు. రాహుకాలం ఉదయం 7:30 నుంచి 9 వరకు. ఇక ఈనాటి గ్రహస్థితిని పరిశీలిస్తే, రవి మేషంలో సంచారము, గురువు వృషభంలోను, కుజుడు కర్కాటకంలోను, కేతువు కన్యలోను, బుధ, శుక్ర, శని, రాహువు మీనరాశిలోనూ సంచరిస్తున్నారు. ఈ గ్రహస్థితి ఆధారంగా ద్వాదశ రాశుల వారి ఫలితాలను పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. మేషరాశి వారికి వృత్తి వ్యాపారాల రీత్యా ఈరోజు చాలా వరకు అనుకూలంగా ఉంది. అలాగే ఆర్థిక పరంగానూ కూడా వీరికి మంచి అనుకూలత అనేది గోచరిస్తోంది. సంతానానికి సంబంధించి కూడా అనుకున్న విధంగా పనులన్నీ పూర్తయ్యే అవకాశాలు గోచరిస్తున్నాయి. దీంతో పాటు ఆర్థిక పరమైన ఒత్తిళ్లు ఏవైతే ఉన్నాయో వాటిని అధిగమించేందుకు మీరు కొంత ప్రయాసపడుతూ ఉంటారు. ఆరోగ్యానికి సంబంధించి తీసుకుంటున్న జాగ్రత్తలు మంచి శుభ ఫలితాలను కలిగిస్తూ ఉంటాయి. దీంతో పాటుగా కొంతవరకు మీ ఆలోచనకి తగినట్టుగానే ప్రతి పని కూడా పూర్తయ్యే అవకాశాలు గోచరిస్తున్నాయి కనుక ఈ విషయంలో మీరు కొంతవరకు సంతోషంగా గడిపే అవకాశాలు కూడా గోచరిస్తూ ఉంటాయి. ఇక ఈ రాశి వారు ఈరోజు చంద్రశేఖరాష్టకం చదవటం, వినటం, అలాగే స్వామివారి దర్శనం వీరికి మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు ఉత్తరం, కలిసొచ్చే రంగు తెలుపు, అదృష్ట సంఖ్య 6. వృషభ రాశి వారి ఫలితాలను కనుక పరిశీలించినట్లయితే, వృషభ రాశి వారికి కూడా ఆర్థికంగా కొంతవరకు ప్రయోజనకరంగా ఉన్నా కూడా ఖర్చులను అధిగమించేందుకు మాత్రం వీరు ఎక్కువగా ప్రయత్నిస్తూ ఉంటారు. ఇంటికి సంబంధించి రిపేరింగ్ వర్కులు ఉండటం కానీ, లేకపోతే ఇంటికి దూరంగా ఉండే పరిస్థితులు ఎక్కువగా గోచరిస్తున్నాయి. ప్రయాణాలు లాంటివి ఉండే అవకాశాలు కూడా గోచరిస్తున్నాయి. దీంతో పాటు సంతానానికి సంబంధించి కొంతవరకు అనుకూలత, అలాగే వృత్తి వ్యాపారాల రీత్యా కూడా అనుకూలమైన స్థితిగతులే గోచరిస్తున్నాయి. పెట్టుబడుల విషయంలో కూడా మీరు జాగ్రత్తగా పెట్టుబడులు పెడుతూ ఉంటారు కనుక పెద్దగా ఈరోజు మీ పెట్టుబడుల విషయంలో పెద్దగా మార్పులు అనేవి గోచరించటం లేదు. ఈ రాశి వారు మాత్రం ప్రత్యేకించి వారి ఆరోగ్యం గురించి శ్రద్ధ వహించాలి. ఇక ఈ రాశి వారు ఈరోజు అరుణాచలాష్టకం చదవటం కానీ, వినటం కానీ చేయటం, అలాగే స్వామివారి దర్శనం వీరికి మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు పడమర, కలిసొచ్చే రంగు తెలుపు, అదృష్ట సంఖ్య 1. మిథున రాశి వారి ఫలితాలను కనుక పరిశీలించినట్లయితే, ప్రయాణాలు అధికంగా ఉండే అవకాశాలు, అలాగే వృత్తి వ్యాపారాల రీత్యా శ్రమ అధికంగా ఉండే రోజుగా చెప్పుకోవచ్చు. దీంతో పాటు ప్రతి వ్యక్తితోటి కూడా వాదోపవాదాలు ఉండటము, అలాగే అనుకున్న విధంగా పనులు పూర్తి కావట్లేదని కొంత నిరాశకు కూడా మీరు గురవుతూ ఉంటారు. అయితే ఆర్థికంగా మాత్రం ఈరోజు కొంతవరకు అనుకూలంగా ఉండబోతోంది. దీంతో పాటుగా మీరు కొన్ని మార్పులు చేర్పులు చేసుకుంటూ వస్తూ ఉంటారు కనుక ప్రతి విషయంలోనూ ఆ మార్పులు చేర్పులు మీకు అనుకూలంగా మారబోతున్నాయి. ఇక ఇంటికి సంబంధించి కానీ, సంతానానికి సంబంధించి కానీ, అలాగే వారి యొక్క విద్య గురించి కానీ ఇలాంటి వాటి మీద ఎక్కువగా శ్రద్ధ కనపరిచేందుకు అవకాశాలు గోచరిస్తున్నాయి. ఈ రాశి వారు ఈరోజు శ్రీ మేధా దక్షిణామూర్తి స్తోత్రం చదవటం కానీ, వినటం కానీ చేయటం, అలాగే స్వామివారి దర్శనం వీరికి మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు ఆగ్నేయం, కలిసొచ్చే రంగు ఎరుపు, అదృష్ట సంఖ్య 3. కర్కాటక రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే, కర్కాటక రాశి వారికి ఆర్థిక స్థితిగతులలో మంచి మార్పు అనేది గోచరిస్తోంది. వృత్తి వ్యాపారాల రీత్యా కూడా అనుకూలమైన స్థితిగతులు గోచరిస్తున్నాయి.
ఆరోగ్యానికి సంబంధించి మీరు తీసుకుంటున్న జాగ్రత్తలు మంచి ఫలితాలను ఇస్తూ ఉంటాయి. దీంతో పాటు సంతానానికి సంబంధించి ఈరోజు చాలా వరకు అనుకూలమైన స్థితిగతులే గోచరిస్తున్నాయి. పెట్టుబడుల విషయంలో మాత్రం కొంచెం ఆచితూచి పెట్టుబడులు పెట్టాలి, లేకపోతే ధన నష్టం కలిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఈ రాశి వారు ఈరోజు మహేశ్వర పంచరత్న స్తోత్రం చదవటం కానీ వినటం కానీ చేయటం, అలాగే స్వామివారి దర్శనం వీరికి మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు వాయువ్యం, కలిసొచ్చే రంగు ఆకుపచ్చ, అదృష్ట సంఖ్య 6. సింహరాశి వారి ఫలితాలను కనుక పరిశీలించినట్లయితే సింహరాశి వారికి కూడా మెల్లమెల్లగా మార్పులు అనేవి గోచరిస్తూ ఉంటాయి. అయితే సింహరాశి వారు తప్పనిసరిగా వారి ఆరోగ్యం గురించి జాగ్రత్త వహించాలి. అలాగే ఏ విషయమైనా సరే వాయిదా వేయకుండా పనులు పూర్తి చేసేందుకు ప్రయత్నం చేయాలి. ఆర్థికంగా పెద్దగా మీకు మార్పు అనేది కనిపించకపోయినా ఆర్థిక పరంగా మీరు ఇబ్బంది పడే అవకాశాలు కూడా గోచరించటం లేదు. ప్రయాణాలు అధికంగా ఉండటం, అలాగే కుటుంబ సభ్యులతోటి ఎక్కువగా సమయం గడపలేని స్థితిగతులు గోచరిస్తున్నాయి. కాబట్టి ఈ విషయంలో జాగ్రత్త వహించాలి. సంతానానికి సంబంధించి ఈ రోజు చాలా వరకు అనుకూలంగా ఉంది. పెట్టుబడుల విషయంలో మాత్రం జాగ్రత్త వహించాలి. ఇక సింహరాశి వారు ఈరోజు లింగాష్టకం చదవటం కానీ వినటం కానీ చెయ్యటం, అలాగే స్వామివారి దర్శనం వీరికి మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు ఉత్తరం, కలిసొచ్చే రంగు తెలుపు, అదృష్ట సంఖ్య 6. కన్యా రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే ఖర్చులను అధిగమించేందుకు ప్రయత్నం చేయాలి. అలాగే వృత్తి వ్యాపారాల రీత్యా శ్రమ అధికంగా ఉండబోతోంది. సంతానానికి సంబంధించి వారి విద్య, ఉద్యోగ, వ్యాపారాల గురించి ప్రత్యేక శ్రద్ధ కనపరచాలి. దీంతో పాటుగా పెట్టుబడుల విషయంలో కూడా జాగ్రత్త వహించకపోతే కనుక ధన నష్టం కలిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఆరోగ్యం గురించి కూడా ప్రత్యేక శ్రద్ధ అనేది కనబరుస్తూ ఉండాలి. ఈరోజు మాత్రం ప్రయాణాలు అధికంగా ఉండటం, అలాగే దీంతో పాటుగా ప్రతి పనిలోనూ కూడా ఆలస్యం అనేది గోచరిస్తోంది. ఇక కన్యారాశి వారు ఈరోజు బిల్వాష్టకం చదవటం కానీ వినటం కానీ చేయటం, అలాగే స్వామివారి దర్శనం వీరికి మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు వాయువ్యం, కలిసొచ్చే రంగు నీలము, అదృష్ట సంఖ్య 8. తులారాశి వారికి వృత్తి వ్యాపారాల రీత్యా అనుకూలమైన స్థితిగతులు గోచరిస్తున్నాయి. అలాగే కుటుంబ సభ్యులతోటి ఎక్కువ సమయం గడిపే అవకాశాలు కూడా కనపడుతున్నాయి. ముఖ్యంగా మీ జీవిత భాగస్వామికి వృత్తి వ్యాపారాల రీత్యా ఆర్థికంగా మంచి పురోగతి అనేది సూచిస్తోంది. సంతానానికి సంబంధించి వారి యొక్క విద్య, ఉద్యోగ, వ్యాపారాలు, అలాగే వారి ఆరోగ్యము, ఆర్థిక స్థితిగతులలో పెద్దగా మార్పు అనేది గోచరించటం లేదు. మీరు పడుతున్న శ్రమకి తగిన గుర్తింపు లభించే అవకాశాలు ఈరోజు ఎక్కువ శాతం గోచరిస్తున్నాయి. అలాగే బంధుమిత్రుల్ని కలవటం, విందు వినోదాలకి వెళ్ళటం, దీంతో పాటు కుటుంబంలో శుభకార్యాలు లాంటివి జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. పెట్టుబడుల విషయంలో మాత్రం కొంతవరకు జాగ్రత్త వహించాలి. ఇక ఈ రాశివారు ఈరోజు రుద్రాష్టకం చదవటం కానీ వినటం కానీ చేయటం, అలాగే స్వామివారి దర్శనం వీరికి మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు ఆగ్నేయం, కలిసొచ్చే రంగు తెలుపు, అదృష్ట సంఖ్య 1. వృశ్చిక రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే వృశ్చిక రాశి వారికి వీరి యొక్క ఉద్యోగ వ్యాపారాలలో మంచి పురోగతి అనేది సూచిస్తోంది. ఆర్థికంగా కూడా ఈరోజు వీరికి అనుకూలమైన స్థితిగతులే గోచరిస్తున్నాయి. శత్రువులపైన విజయాన్ని సాధిస్తారని చెప్పొచ్చు. అలాగే అనుకున్న విధంగా పనులన్నీ ఎటువంటి జాప్యం లేకుండా పూర్తి చేసే అవకాశాలు కూడా గోచరిస్తున్నాయి. పెట్టుబడుల విషయంలో మీరు జాగ్రత్తగా పెట్టుబడులు కనుక పెడితే తప్పనిసరిగా ఈరోజు మీకు కొంతవరకు అనుకూలంగా ఉండే అవకాశాలు కూడా గోచరిస్తున్నాయి. అయితే మీ యొక్క సంతానం గురించి, వారి విద్య, ఉద్యోగ, వ్యాపారాలు, అలాగే వారి ఆర్థిక స్థితిగతులు, దీంతో పాటు వారి ఆరోగ్యం గురించి మాత్రం ప్రత్యేకమైన శ్రద్ధ కనపరచాలి. ఎటువంటి పనైనా కూడా ఆసక్తిగా పూర్తి చేస్తారు. అయితే మిమ్మల్ని నలుగురు మెచ్చుకోవాలని, అలాగే నలుగురి గుర్తింపు కావాలని మీరు ఎక్కువగా ప్రయాసపడుతూ ఉంటారు. ఇక ఈ రాశివారు ఈరోజు 12 జ్యోతిర్లింగ స్తోత్రం చదవటం కానీ వినటం కానీ చెయ్యటం, అలాగే స్వామివారి దర్శనం
వీరికి మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు ఆగ్నేయం. కలిసొచ్చే రంగు తెలుపు. అదృష్ట సంఖ్య 3. ధనురాశి వారి ఫలితాలను కనుక పరిశీలించినట్లయితే ధనురాశి వారికి ఆర్థిక పరంగా మంచి పురోగతి అనేది సూచిస్తోంది. దైవ సంబంధమైన కార్యక్రమాలలో పాలు పంచుకునే అవకాశాలు ఎక్కువగా గోచరిస్తున్నాయి. అలాగే వృత్తి వ్యాపారాల రీత్యా కూడా ఈరోజు వీరికి చాలా వరకు అనుకూలంగా ఉండబోతోంది. దీంతో పాటు పెట్టుబడుల విషయంలో కూడా ముఖ్యంగా మ్యూచువల్ ఫండ్స్ లాంటి వాటిల్లోనూ దీర్ఘకాలిక పెట్టుబడులు ఇలాంటి వాటిలలో మీరు పెట్టుబడులు పెడుతూ ఉంటారు కనుక ఈ విషయంలో కొంతవరకు అనుకూలమైన స్థితిగతులే గోచరిస్తున్నాయి. అలాగే రుణాలకి సంబంధించి, అనారోగ్యానికి సంబంధించి, శత్రువులకి సంబంధించి మీరు చాలా వరకు మీరు తీసుకుంటున్న జాగ్రత్తలు మీకు మంచి ఉపశమనాన్ని కలిగిస్తూ ఉంటాయి. దీంతో పాటు మీరు తీసుకునే నిర్ణయాలు అన్నీ కూడా నేర్పుతో తీసుకుంటూ ఉంటారు కనుక ఈ విషయంలోనూ కూడా మీకు మంచి మార్పులు అనేవి గోచరిస్తున్నాయి. శ్రేయోభిలాషుల సలహాలను అలాగే వారిని సంప్రదించి మంచి పనులు చేయడానికి మీరు ఉత్సాహం అనేది చూపిస్తూ ఉంటారు. ఈ రాశి వారు ఈరోజు విశ్వనాథాష్టకం చదవటం కానీ వినటం కానీ చేయటం, అలాగే స్వామివారి దర్శనం వీరికి మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు తూర్పు. కలిసొచ్చే రంగు నీలము. అదృష్ట సంఖ్య 5. మకర రాశి వారి ఫలితాలను కనుక పరిశీలించినట్లయితే మకర రాశి వారికి ఈరోజు పనుల విషయంలో కొంత జాప్యం అనేది కనపడుతోంది. అలాగే కుటుంబ సభ్యులతోటి కూడా వాదోపవాదాలు ఉండటము, అలాగే వారు మీ ప్రతి మాటని కూడా కొంతవరకు విభేదించే అవకాశాలు గోచరిస్తున్నాయి. పనులు ఆలస్యంగా పూర్తి కావడంతో కొంత నిరాశ, నిస్పృహ మీలో ఎక్కువగా గోచరిస్తూ ఉంటాయి. ఆరోగ్యానికి సంబంధించి తగు జాగ్రత్తలు పాటిస్తూ ఉండాలి. దీంతో పాటుగా మీ సంతానానికి సంబంధించి వారి యొక్క విద్య, ఉద్యోగ, వ్యాపారాలు, అలాగే వారి యొక్క ఆర్థిక స్థితిగతులు, దీంతో పాటు వారి ఆరోగ్యం గురించి కూడా ప్రత్యేక శ్రద్ధ అనేది కనపరచాలి. ముఖ్యంగా మీరు మీ యొక్క ఉద్యోగం గురించి, వ్యాపారం గురించి కొంత ఆలోచన అనేది చేస్తూ ఉంటారు. అలాగే దానికి సంబంధించి కొన్ని మార్పులు చేర్పులు చేయడానికి కూడా ప్రయత్నం అనేది కొనసాగిస్తూ ఉంటారు. మీరు ఆశించిన విధంగా మీకు ఉద్యోగంలోనూ వ్యాపారంలోనూ పురోగతి లభించడం లేదని కొంత నిరాశకు గురయ్యే అవకాశాలు కూడా గోచరిస్తున్నాయి. ఇక ఈ రాశి వారు ఈరోజు శివాష్టకం చదవటం కానీ వినటం కానీ చేయటం, అలాగే స్వామివారి దర్శనం వీరికి మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు తూర్పు. కలిసొచ్చే రంగు ఆకుపచ్చ. అదృష్ట సంఖ్య 5. కుంభరాశి వారి ఫలితాలను కనుక పరిశీలించినట్లయితే కుంభరాశి వారు మాత్రం వారి యొక్క జీవిత భాగస్వామి యొక్క విద్య కానీ, ఉద్యోగ, వ్యాపారాలు, అలాగే వారి ఆర్థిక స్థితిగతులలో మంచి మార్పులు అనేవి గోచరిస్తున్నాయి. అలాగే వీరికి అధిక శాతం ప్రయాణాలు లాంటివి ఉండే అవకాశాలు కూడా గోచరిస్తున్నాయి. కుటుంబ సభ్యులతోటి ఎక్కువ సమయం గడపడానికి ప్రయత్నం చేయాలి. దీంతో పాటు మీ యొక్క సోదర సోదరీమణులతోటి ఆస్తికి సంబంధించిన వివాదాలు ఉండటం కానీ, లేకపోతే వారితోటి కొంతవరకు ఆస్తికి సంబంధించి తర్జన భర్జనలు పడే అవకాశాలు కూడా గోచరిస్తున్నాయి. ముఖ్యంగా ఈ రాశి వారు మీ యొక్క తల్లిదండ్రుల ఆరోగ్యం గురించి శ్రద్ధ వహించాలి. పెట్టుబడుల విషయంలో పెద్దగా మార్పు అనేది గోచరించడం లేదు. అయితే ఈ రాశికి చెందిన విద్యార్థులు కొంతవరకు ఏకాగ్రతతోటి వారి చదువు పట్ల శ్రద్ధ వహించాలి. అలాగే పోటీతత్వ పరీక్షలకి వెళ్తున్న విద్యార్థులు కూడా శ్రద్ధతోటి వారి ఒక చదువును పూర్తి చేసేందుకు ప్రయత్నం చేయాలి. ఈ రాశి వారు ఈరోజు రుద్ర కవచం చదవటం కానీ, వినటం కానీ చేయటం, అలాగే స్వామివారి దర్శనం వీరికి మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు ఉత్తరం. కలిసొచ్చే రంగు తెలుపు. అదృష్ట సంఖ్య 6. మీనరాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే ఉద్యోగ వ్యాపారస్తులకి ఈరోజు పెద్దగా మార్పు అనేది గోచరించడం లేదు. ఆర్థికంగా కూడా పెద్దగా మార్పులు అనేవి లేకపోయినా రుణాలు తీర్చే ప్రయత్నం మాత్రం మీరు కొనసాగిస్తూ ఉంటారు. దీంతో పాటు కొత్తగా రుణాలు తీసుకునే ప్రయత్నం కూడా ఈ రాశి వారిలో గోచరిస్తోంది. దీంతో పాటు సంతానానికి సంబంధించి చక్కటి అభివృద్ధి ఉండే అవకాశాలు కూడా గోచరిస్తున్నాయి.
పెట్టుబడుల విషయంలో మాత్రం పెద్దగా మీరు ఉత్సాహం అనే దాన్ని కనపరచరు. అలాగే మీరు ప్రతి విషయాన్ని జాగ్రత్తగా ఆలోచించి దానికి తగిన విధంగానే పనులు పూర్తి చేసేందుకు ప్రయత్నం అనేది చేస్తూ ఉంటారు. కోర్టు విషయాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా వాయిదా పడే అవకాశాలు గోచరిస్తున్నాయి. ఈ రాశి వారు ఈరోజు బిల్వాష్టకం చదవటం కానీ వినటం కానీ చెయ్యటం, అలాగే స్వామివారి దర్శనం వీరికి మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు ఈశాన్యం, కలిసొచ్చే రంగు ఎరుపు, అదృష్ట సంఖ్య 7. ఇవి ద్వాదశ రాశుల వారి ఫలితాలు. సోమవారం సందర్భంగా ఆ పరమశివుని యొక్క అనుగ్రహం ద్వాదశ రాశుల వారి మీద ఉండాలని ఆశిస్తూ స్వస్తి.